వాస్తవ రూపంలోకి వచ్చి తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్షలు ఇంప్లిమెంట్ చేయడం మాత్రం జాప్యం జరగదు మా ప్రభుత్వంలో. అండ్ రెడ్ బుక్ కూడా అందుకే ఇండికేషన్ కూడా ఎవరైతే తప్పులు గత ప్రభుత్వంలో చేశారో వాళ్ళందరి తప్పులు రాసి పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆ తప్పుల్ని వెలికి తీసి మరీ శిక్షలు ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపడతాం. అది మాత్రం తప్పించుకునే ప్రయత్నం అయితే జరగదు. రోజా గారికైనా, అంబటి గారికైనా, అవంతి గారికైనా, ఇంకా ఏ నాని గారికైనా, పేరునే నాని గారికైనా. అదైతే వైసీపీ అధికార ప్రతినిధులు, వైసీపీ క్యాడర్ అయితే గుర్తు పెట్టుకోవాలి. మరొక విషయం ఏంటంటే గత ప్రభుత్వం లాగా కక్షపూరిత రాజకీయాలైతే ససేమీరా ఈ ప్రభుత్వంలో జరగదు సార్. వాస్తవ రూపంలో మీరు చూస్తున్నారు కూడా. ఎందుకంటే మన పేరునే నాని గారు చెప్పారు, వాళ్ళ వైఫ్ ని ఇబ్బంది పెడతామని చెప్తే కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి అనుమతించలేదంట అని సాక్షాత్తు వైసీపీ మాజీ మంత్రి వల్లే చెప్పారు. సో కక్షపూరిత రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న వైసీపీలోనే ఈ మాట వచ్చింది అంటే జనసేన పార్టీ, టీడీపీ కూటమి ఎలా పనిచేస్తుందో నిలువెత్తు నిదర్శనంగా వాళ్ళ మాటలనే మనం తీసుకుందాం సార్. అండ్ మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్రమ అరెస్టులు అయితే జరగలేదు సార్, పక్కాగా నేను చెప్పగలుగుతాను. అండ్ అరెస్టు చేయట్లేదని, జాప్యం చేస్తున్నారని మా పైన ఇదే డిబేట్ లో బాలకోటయ్య గారు మాట్లాడిన మాటలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎవరి మీద కూడా కక్షపూరిత రాజకీయాలు చేయడానికి సంసిద్ధంగా లేము. వాస్తవ రూపంలో గత ప్రభుత్వంలో మా క్యాడర్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే వైసీపీ అధికార మదంతో జులుం చూపించి మా పైన ప్రవర్తించారో వాళ్ళపైన మాత్రమే కేసులు, చర్యలు ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసుతో మాకు ఎటువంటి సంబంధాలు లేవు. నిజంగానే ఆయన తప్పులు చేసి ఉంటే ఆయనకు శిక్షలు పడతాయి. బీజేపీ ఆయనకు సపోర్ట్ గా ఉంటుంది అనేది అవాస్తవం. ఎందుకంటే మొన్న అలయన్స్ లో వాళ్ళు బీజేపీ వాళ్ళు సంసిద్ధంగా ఉంటే వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి ఉంటారు. మాతో ఎన్డీఏ కూటమితో వాళ్ళు కలిసి ప్రయాణం చేయరు. అండ్ మోడీ గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమికి ఎలా సపోర్ట్ గా ఉన్నారో మీరు గత 8 నెలలుగా మీరు చూస్తున్నారు. కేంద్రం నుంచి మనకు ఫండ్స్ ఎలా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. 2 లక్షల కోట్లు నిధులు మనం సేకరించుకోగలిగినాము. శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కటి ఎన్డీఏ కూటమికి అనుకూలంగానే డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. ఎక్కడా ససేమేరా ఇటువంటి వాక్యాలను మేము సమర్థించడానికి సంసిద్ధంగా లేము. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఆయన తప్పులు చేసి ఉంటే ఆయనకు శిక్షలు ఖచ్చితంగా పడతాయి. తప్పించుకోవడం అయితే జరగదు. కూటమి ప్రభుత్వం దావోస్ వెళ్ళిందట, అదే ఇంకందరూ లేకపోయినా సరే వెళ్ళినట్టే కదా. ఖర్చు ఫుల్లు, పెట్టుబడులు నిల్లు అట. గుడివాడ అమర్నాథ్ గారు ఫైర్ అవుతున్నారు. ఎవరు సార్? కోడిగుడ్లు వ్యాపారం చేద్దాము, చేపలు, మటన్ కొట్లు పెడతాము, లేదంటే నాకు చల్లేస్తుంది, స్నానాలు చేయను. అండ్ మీరు ఇప్పుడు పెట్టిన ఆడియో, ఆ డ్రెస్ వేసుకుని మాట్లాడిన మాటలన్నీ సాక్షాత్తు ఒక మాజీ సీఎం గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు సార్. గతంలో అట్ ప్రెసెంట్ మాట్లాడిన మాటలు కావు ఇవి. అంటే ఈయన నిస్సిగ్గుగా ఈయన ఎందుకు పోయాడో, ఎందుకు పోలేకపోయాడో చెప్పుకోలేక ఒక పెద్ద మనిషిని ఆయన క్రిటిసైజ్ చేస్తున్న విధానం. ఒక యంగ్స్టర్ గా నిన్ను అటువంటి శాఖకి మినిస్టర్ గా పెడితే నువ్వెంత నిబద్ధతగా పనిచేయాలి సార్. నిన్ను నమ్మి ఎంతమంది యువత ఆశలు పెట్టుకొని ఉంటారు. 4 కంపెనీలు వస్తాయి, తద్వారా వేలల్లో ఉద్యోగాలు వస్తాయి, తద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని ఆకాంక్షించిన బిడ్డల నోట్లో మట్టి కొట్టినట్టు ఈయన మాట్లాడిన మాటలు అంటే చలేస్తుంది. అవసరం ఉంటే వాళ్లే వైజాగ్ వస్తారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడిన మినిస్టర్ అయినా ఆయన అమర్నాథ్ గారికి ఇప్పుడు మాట్లాడే అర్హత ఉందంటారా? మీరు గత 3 రోజులుగా మన సీఎం గారి పరిపాలన తీరు, మన సీఎం గారు దావోస్ కి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్న ప్రతి ప్రసంగం మీరు గమనిస్తున్నారు. ఫస్ట్ డే అక్కడున్న మన ఆంధ్రులతో మాట్లాడారు. అండ్ మన ఎవరు తెలుగు వారితో మాట్లాడారు. వాళ్ళని ఏమన్నారు? మాతృభూమిని మర్చిపోకండి, ఇక్కడ మీరు సెటిల్ అయినా తద్వారా మీ మాతృభూమికి మీరు సర్వీసులు అందించండి. కన్న తల్లిని, మన కన్న భూమిని మర్చిపోకూడదు. అండ్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ముందుకు రావాలని ముఖ్యంగా నేను కోరుకున్నాను. వాళ్ళ కోసం నేను రిజర్వేషన్ ఇచ్చేసాను. అండ్ వాళ్ళని ఎక్కువగా జాబ్స్ ఇప్పించాను. ఈ రోజు పర్ క్యాపిటా ఇన్కమ్ లో హైదరాబాద్ ముందంజలో ఉంది అని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారంటే అది నేను కష్టపడినప్పుడు నేను తీసుకొచ్చిన రిఫార్మ్స్ అని ఆయన గొప్పగా చెప్పాడు. అండ్ సెకండ్ డే కావచ్చు, థర్డ్ డే కావచ్చు, బిల్ గేట్స్ గారితో మాట్లాడుతూ